కార్టూనిస్ట్ అంటే ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ఎలా అయితే ఉండడు. నా పేరు ఏవిఎం కార్టూనిస్ట్ని. నా పేరు కార్టూనిస్ట్ శేఖర్. నా పేరు బొమ్మన్. నేను కార్టూన్ సర్కిస్ట్ని. నా పేరు ఎస్ఎస్ రాజు. నా పేరు మేనేపల్లి సుబ్రహ్మణ్యం. కార్టూనిస్ట్ అంటే ఎలా ఉంటాడు? ఖచ్చితంగా ఎలా అయితే ఉండడు. కార్టూన్స్ అంటే మనకు తెలిసిందే. మరి కార్టూనిస్టులు అంటే ఎలా ఉంటారో చూసేద్దామా? కొంతమంది కార్టూనిస్టుల పరిచయాలు వారి మాటల్లోనే విందాం. దానికంటే ముందు కార్టూనిస్టులందరూ ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో చూద్దాం. మిగిలిన కళాకారులలాగా కాకుండా ఒక కార్టూనిస్టు మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. ఒక కార్టూనిస్టులో రచయిత, కెమెరామన్, దర్శకుడు, నటుడు, జర్నలిస్ట్, సామాజిక శాస్త్రవేత్త, ఒక హాస్యగాడు మరియు ఒక చదువుకున్న చదువరి ఉంటారు. వీరు శ్రీ ఏవిఎం గారు, సీనియర్ మోస్ట్ కార్టూనిస్ట్, విజయవాడ. ఇప్పుడు వీరి మాటల్లో వీరేమంటారో విందాం. నా పేరు ఆల్పాటి వెంకటమోహన్ గుప్తా. నేను ఏవిఎం పేరుతో కార్టూన్ వేస్తున్నాను. 1965 నుంచి నేను కార్టూన్ వేస్తున్నాను. నాకు ఆ టైంలో జయదేవ్ గారు, చంద్ర, బాలి గారు, ఇంకా శంకు గారు వీళ్ళందరూ నాతో పాటు పోటీపడి వేసేవాళ్ళం అందరం. అప్పట్లో శేఖరు, అరుణ్, రాజు, ఎంవిఆర్ వీళ్ళంతా విజయవాడ ఉండేవాళ్ళం. అప్పుడు మేము విజయవాడ వికాసం అని ఒక అసోసియేషన్ కూడా పెట్టాం. అది కొన్నాళ్ళు రన్నింగ్ అయింది. ఆ అసోసియేషన్ తరఫున కార్టూన్ పోటీలు కూడా పెట్టి కొన్నాళ్ళు కార్టూనిస్టులకి ఎంకరేజ్మెంట్ అయ్యి చేసేవాళ్ళం. ఈయన శ్రీ శేఖర్, విజయవాడ నుంచి రాజమండ్రికి ఎక్స్పోర్ట్ అయిన సీనియర్ మోస్ట్ కార్టూనిస్ట్. ఈయన ఏమంటారో కూడా విందాం. నా పేరు వంగల్ చంద్రశేఖరరావు. 1976 సంవత్సరం నుంచి శేఖర్ పేరుతో కార్టూన్ వేస్తున్నాను. నేను పుట్టింది మచిలీపట్నం. నా పెరిగింది, పత్రికల్లో పనిచేసింది, కార్టూనిస్ట్గా అంతా విజయవాడే. విజయవాడ అంటే నాకు అందుకే ప్రత్యేక అభిమానం, మమకారం. నేను దాదాపు 207 తెలుగు దినపత్రికల్లో నా కార్టూన్లు వచ్చాయి. అనేక బహుమతులు పొందడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ముఖ్యంగా 34 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో సిటీ కేబుల్లో కార్టూన్లు వేస్తున్నాను. నిత్యం కార్టూన్లు వేయాలనే తపన, ఇంకా కార్టూన్లో ఇది ఒక అంతం లేని కళ. ఇందులో ఇంకా శిఖరాగ్ర దశకి చేరుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వీరు శ్రీ బొమ్మన్, సీనియర్ మోస్ట్ కార్టూనిస్టే కాకుండా మంచి ఆర్టిస్ట్ కూడా. వీరు కంకిపాడులో ఉంటారు. వీరేమంటున్నారో విందాం. నమస్కారం అండి. నా పేరు కార్టూనిస్ట్ బొమ్మన్. నేను పుట్టింది గుండుకాలం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. చదువంతా అక్కడే. ఏలూరులో కూడా చాలా కాలం ఇంటర్మీడియట్ చదివాను. టీచర్ ట్రైనింగ్ కూడా. జాబ్ కూడా ఏలూరులో చేశానండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే బాల సంక్షేమ శాఖలో పనిచేశాను. టీచర్గా, హెడ్ మాస్టర్గా. తర్వాత డిపోగా ప్రమోషన్ నుండి అన్ని జిల్లాలు పనిచేశాను. నా కార్టూన్ అనేది ముఖ్య వ్యాపకం. నేను 1977 నుంచి కార్టూన్ వేస్తున్నానండి. 70 నుంచి ఈనాటి వరకు కూడా కార్టూన్ గీస్తున్నాను. పత్రికలో కూడా కార్టూన్తో పాటు కథలకి బొమ్మలు కూడా గీస్తుంటాను. అలాగే చాలా సబ్జెక్టులు అంటే అక్షరాస్యత మీద, సాంఘిక సమస్యల మీద, తర్వాత వయోజన విద్య, పర్యావరణం, తెలుగు భాష, ఇలా వీటి మీద చాలా కార్టూన్స్ వేస్తూ ఉంటాను. కార్టూన్ అనేది చాలా మంచి గొప్ప శక్తి కలది. ఈ కార్టూన్ దీన్ని మనం కార్టూనిస్టు ఎన్నో విషయాలు పరిజ్ఞానం సంపాదించి రకరకాల విషయాల్లో సమాజాన్ని కూడా పరిశీలించి కార్టూన్ వేస్తూ ఉంటారు. కనుక కార్టూన్లు ఒక రచయిత 10 పేజీలు చెప్పగలిగే విషయాన్ని ఒక కార్టూన్ ద్వారా కార్టూనిస్ట్ చెప్పగలుగుతారు. దీనికి అంత శక్తి ఉంది.
ఈ శక్తిని ఉపయోగించుకుని కార్టూన్లో నేను చాలా వాటిలో చాలా పత్రికల్లో వేశాను. అందరూ కూడా ఆదరణ పొందాయి. ఈనాడు కూడా వేస్తున్నారండి. ఇప్పుడు కూడా కార్టూన్ గీస్తున్నాను. పత్రికల్లో బొమ్మలు కూడా కథల బొమ్మలు గీస్తుంటారు. ముఖ చిత్రాలు కూడా గీసే అలవాటు ఉంది. అయితే నన్ను ప్రోత్సహించినటువంటి కార్టూన్ ప్రజలు, పాఠకులు, పత్రికా సంపాదకులు అందరూ కూడా నాయకులు కృతజ్ఞతలు. మా మిత్రులు శ్రీ నాగశెట్టి గారు ప్రారంభించిన ఈ ఛానల్ ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి, కార్టూన్ ద్వారా మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేస్తాను. ఈయన శ్రీ హరికృష్ణ, యంగ్ కార్టూనిస్ట్. వీరేమంటారో విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ నాగేశ్వరం. నేను కార్టూనిస్ట్ని. గత 20 సంవత్సరాలు కార్టూన్స్ వేస్తున్నాను. రకరకాల పత్రికలు వేశాను. మనం దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్గా, అలాగే ఆదాన్ అనే న్యూస్ యాప్కి పొలిటికల్ కార్టూనిస్ట్గా చేశాను. అలాగే రకరకాల పత్రికల్లో కార్టూనిస్ట్గా చేశాను. ఎక్స్ట్రా ఇన్సైట్స్ అనే నేషనల్ వెబ్సైట్స్, అలాగే నేషనల్ వెబ్సైట్, అలాగే indiaverse.com అనే నేషనల్ వెబ్సైట్ కూడా కార్టూనిస్ట్గా చేశాను. అలాగే ప్రముఖ దినపత్రికల్లో, వారపత్రికల్లో, వెబ్సైట్స్లో నావి కార్టూన్లు విరివిగా వచ్చాయి. అది కాకుండా నేను హరి కార్ట్ అనే పేరుతో గ్రాఫిక్ డిజైనింగ్ మరియు వీడియో ఎడిటింగ్ కంపెనీ ఒకటి రన్ చేస్తున్నానండి. ఇది కాకుండా పాటలు రాస్తూ ఉంటాను. సో నావి మెంటల్ హెల్త్ మీద, ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దనే రకరకాల సబ్జెక్ట్స్ మీద, రక్తదానం చేయండి అనే సబ్జెక్ట్స్ మీద కూడా పాటలు చాలా వచ్చాయండి. రీసెంట్గా కూడా వీరమ్మ తల్లిని, నెక్స్ట్ మోడీ మీద, పవన్ కళ్యాణ్ మీద కూడా మంచి మంచి పాటలు రాశాను. సో ఇటువంటి పనులు చేస్తూ ఉంటాను. సో వీటి ద్వారా సమాజానికి ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి. దాంతోపాటు నాకు 5 వేల రోడ్లోకి వెళ్ళాలని దీంట్లో ముందుకెళ్తున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ హరికృష్ణ కార్టూనిస్ట్ అనే పేరుతో ఉంటుంది. చూసి సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మన నవ్వుల గ్యారంటీ అనే యూట్యూబ్ ఛానల్ మన నాగశెట్టి గారిది, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి కార్టూన్లు చేసి పెడుతున్నారు. సో ఈ విధంగా కార్టూనిస్ట్ సపోర్ట్ చేస్తున్న నాగశెట్టి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. తరువాత శ్రీ మైనేపల్లి. ఈయన కార్టూనిస్టే కాకుండా వాస్తు జ్యోతిష విద్వాన్ కూడా. ఈయన కంకిపాడులో ఉంటారు. వీరు ఏమంటారో వీరి మాటల్లో విందాం. పేరు మైనేపల్లి సుబ్రహ్మణ్యం. నేను పుట్టి పెరిగింది ఆకునూరు. నేను ఎక్కువగా చదువుకోలేదు. నేను టైలరింగ్ చేస్తాను వృత్తిరీత్యా. పోతే నాకు వాస్తు జ్యోతిషం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇవన్నీ మామూలుగా అందరికీ సాధారణంగా వచ్చాయి. కాకపోతే ఎవరికి తెలియని ఒకటి ఉంది, విమర్శించటం. ఈనాడు వచ్చిన కొత్తలో పాపా గారి కార్టూన్ చూసి నేను చాలా ప్రేరణ పొందాను. ఆ కార్టూన్ చూసి నేను కార్టూన్ వేయడం అనేది ప్రారంభించాను. అయితే నేను ప్రారంభించిన కొత్తలో కార్టూన్ ఎలా వేయాలి, ఏంటి, ఏ ఇంకుతో వాడాలి కూడా నాకు తెలియదు. నేను తెలుసుకునేసరికల్లా బాధ్యత ఎక్కువైపోయి దాన్ని మానేసి. కాకపోతే ఈ మధ్య పుష్ప గారి ప్రోత్సాహంతో మన కరోనా టైంలో ఇంటికాడ ఏమి తొయ్యక, ఏం తెలియక, ఏం చేయాలో అర్థం కాక ఆయన ప్రోత్సాహంతో కార్టూన్ వేయటం మొదలుపెట్టాను. ఇది పరిస్థితి ప్రస్తుతం. కాకపోతే బ్రతుకుడానికి మాత్రం వాస్తు జ్యోతిష్ సిద్ధాంతం. కార్టూనిస్ట్ శ్రీ ఎస్ రాజ్. ఈయన కార్టూనిస్టే కాకుండా అడ్వకేట్ కూడా. నా పేరు నాగిశెట్టి వెంకటరమణమూర్తి. నేను నాగిశెట్టి పేరుతో గత 4.5 దశాబ్దాలకు పైగా కార్టూన్లు వేస్తున్నాను. నా కార్టూన్లు వివిధ పత్రికలలో మొత్తం 7 భాషలలో ప్రచురితమయ్యాయి. అలాగే 100ల కొద్ది బహుమతులు, సన్మానాలు, అవార్డులు, రివార్డులు కూడా లభించాయి. అందరికీ నమస్కారం. నా పేరు ధీరజ. నేను ప్రముఖ కార్టూనిస్ట్ నాగిశెట్టి గారి అమ్మాయిని. నేను పుష్కర కాలంగా కార్టూన్లు గీస్తున్నాను. నాకు ఇప్పటి వరకు 2 సార్లు ఉగాది పురస్కారం లభించింది. అందులో యువరత్న అవార్డు కూడా వచ్చింది. థ్యాంక్ యూ. మనం కార్టూన్లు నేర్చుకోవాలంటే పుస్తకాల ద్వారా కాకుండా ఎవరైనా సీనియర్ కార్టూనిస్టు ఆ కార్టూన్లను చిత్రించేటప్పుడు చూసినట్లయితే మనకి తేలిగ్గా కార్టూన్లు వేయడం అనేది వస్తుంది. ఇప్పుడు మన సీనియర్ మోస్ట్ కార్టూనిస్ట్ మరియు ఆర్టిస్ట్ శ్రీ బొమ్మన్ గారు కార్టూన్ వేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం.
నమస్కారం అండి. నేను కార్టూనిస్ట్ హరికృష్ణని. మన నాగిశెట్టి గారు ప్రారంభించినటువంటి నవ్వుల గ్యారంటీ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుందాం. రోజు చక్కని కార్టూన్లు ఎంజాయ్ చేద్దాం. నా పేరు ఏవిఎం కార్టూనిస్ట్ని. అందరం నాగిశెట్టి గారి నవ్వుల గ్యారంటీ దానికి సబ్స్క్రైబ్ చేసుకుందాం. రోజు బాగా మంచి మంచి కార్టూన్లు పెడుతున్నారు, చాలా బాగుంటున్నాయి. నా పేరు కార్టూనిస్ట్ శేఖర్, రాజమండ్రి. మన మిత్రులు నాగిశెట్టి గారు కొత్తగా ప్రారంభించినటువంటి నవ్వుల గ్యారంటీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నవ్వండి, నాది గ్యారంటీ. నమస్కారం అండి. నా పేరు ఎస్ఎస్ రాజు. నా తోటి కార్టూనిస్ట్ అయినటువంటి శ్రీ నాగిశెట్టి గారు కొత్తగా స్టార్ట్ చేసిన నవ్వుల గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పండి. మీరు ఇంట్రెస్ట్ నన్ను కార్టూన్స్ ప్రాక్టీస్ చేసి అందరూ మాలాగా మీరు కూడా కార్టూనిస్ట్గా తయారు. నా పేరు బొమ్మన్, ఆర్టిస్ట్ అండ్ కార్టూనిస్ట్, విజయవాడ. శ్రీ నాగిశెట్టి గారు ప్రారంభించిన నవ్వుల గ్యారంటీ ఛానల్ని నాతో పాటు మీరు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి రోజు కార్టూన్ చూసి ఆనందించగలరు అని కోరుతున్నాను. నమస్తే. నా పేరు మేనేపల్లి సుబ్రహ్మణ్యం. మన గురువు గారు నాగిశెట్టి గారు నవ్వుల గ్యారెంటీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టారు. తప్పనిసరిగా చూడండి. నేను మాత్రం గ్యారెంటీగా రోజు చూస్తాను, మీరు కూడా చూడండి.